బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. అచ్యుతాపురం సెస్ ప్రమాదం ఘటన మరొక ముందే మరో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ సంస్థలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ ఆరోగ్యంగా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బాధితులందరూ జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. అచ్యుతాపురం సెస్ ప్రమాదంపై ఎసెన్షియా కంపెనీ యాజమాన్యం ఇప్పటికీ స్పందించలేదు. ప్రాణాలు పోయినా పట్టించుకోరా అంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు వారికి ఏమాత్రం వినబట్టం లేదు. ఘటన జరిగి 2 రోజులు కావస్తున్నా ఇప్పటికీ కంపెనీ నిర్వాహకులు రియాక్ట్ అవ్వలేదు. బాధ్యతగా ఉండాలని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పినా నిర్వాహకుల్లో మాత్రం చలనం లేదు. దీంతో కంపెనీ యాజమాన్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎసెన్షియా కంపెనీ యాజమాన్యంలో గొడవలున్నట్లు చెబుతున్నారు. యాదగిరి రెడ్డి అనే వ్యక్తి కంపెనీ పెట్టారని, తర్వాత డెక్కన్ కెమిక్స్ భాగస్వామిగా వచ్చింది. దీంతో ఈ వివాదాలు తలెత్తాయని అంటున్నారు. వాటి ప్రభావం ఈ ప్రమాదం మీద కనిపించింది. కంపెనీలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మరోవైపు కాసేపట్లో ఫార్మా కంపెనీ బాధితులను జగన్ పరామర్శించనున్నారు. అలాగే ఘటనా స్థలిని పరిశీలించనున్నారు. ఇక అచ్యుతాపురం సెస్ ప్రమాదం ఘటన మరొక ముందే మరో ప్రమాదం కూడా జరిగింది. సినర్జిన్ యాక్టివ్ సంస్థలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. అయితే అచ్యుతాపురం ఘటన జరిగింది, దానికే యాజమాన్యం సరిగా స్పందించలేదు. ఇటు సినర్జిన్ యాక్టివ్ సంస్థలో కూడా అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. తాజా సమాచారం ఏంటి రాజు? అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఎసెన్షియా కంపెనీకి ఫార్మా కంపెనీకి సంబంధించి ప్రమాదం జరిగి 3 రోజులైంది. 17 మంది చనిపోయారు. దాదాపుగా 35 మంది బాధితులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎసెన్షియా ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు, అసలు కాంటాక్ట్లోకి రాలేదని ఒక సీఎంఏ చెప్పారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యాజమాన్య నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందనేది. యజమాని ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక సీఎం డైరెక్ట్గా రంగంలో దిగి వాళ్ళకి బాధితులకి మేము యాజమాన్యం నుంచి నష్టపరిహారాన్ని ఇప్పిస్తాం, ముందుగానే 1 కోటి రూపాయలు అయితే చనిపోయినటువంటి ఒక్కొక్కరికి ప్రకటించడంతో పాటుగా 50 లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళకి, అదేవిధంగా 25 లక్షలు స్వల్పంగా గాయపడినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఉన్నత స్థాయి కమిటీని ఇప్పటికే నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఆ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఒక నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికతో అంటే ఎసెన్షియాలో జరిగినటువంటి ప్రమాదంతో పాటుగా ఇటు ఫార్మా ఇండస్ట్రీకి, ఫార్మా కంపెనీలకు సంబంధించి సెజ్జల్లో ఉన్నటువంటి ప్రమాదాల మీద కూడా ఈ కమిటీ అయితే పూర్తి స్థాయిలో దీని మీద విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక నివేదిక తయారు చేసే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లిలో ఉన్నటువంటి ఎసెన్షియా బాధితులను పరామర్శించడంతో పాటుగా ఈ సంఘటన జరిగినటువంటి ప్లేస్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అటు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంఘటనా స్థలానికి రావడం, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో మరొక ప్రమాదం, అది అచ్యుతాపురం సెజ్జలో జరిగితే అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇది పర్వాడ సెజ్జలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం అక్కడే ఉన్నాము. ఇది సినర్జియన్ యాక్టివ్ ఇన్గ్రేడియం ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకి సంబంధించినటువంటి ఈ దీనిలో అర్ధరాత్రి సమయంలో మొత్తము ఇక్కడ కూడా ఒక రియాక్టర్కి సంబంధించి దీన్ని ఉష్ణోగ్రతలు చెక్ చేయకుండా దాన్ని ఓపెన్ చేసినటువంటి సమయంలో ఒక్కసారిగా గ్యాస్ అయితే రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. గ్యాస్ రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో 4 కార్మికులు ఒక్కసారిగా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 70% పైగా వీళ్ళకి గాయాలయ్యని తెలుస్తున్నటువంటి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళల్లో అందరూ జార్ఖండ్కి సంబంధించినటువంటి వాళ్ళు కావడంతో ప్రస్తుతం వాళ్ళందరినీ విశాఖలో ఉన్నటువంటి ఇండస్ ఆసుపత్రికి అయితే తరలించి ప్రస్తుతం మేనేజ్మెంట్ వైద్యం అయితే అందిస్తున్నారు. దీని మీద తక్షణమే ప్రమాదం జరిగినటువంటి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి ప్రస్తుతం అయితే
రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనితకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు కార్మిక నాయకులు కూడా ఉన్నారు. ఏం సార్ అసలు వరుసగా ప్రమాదాలు నిన్నటి వరకు చూస్తేనేమో అచ్యుతాపురం ఘటన, ఇప్పుడు చూస్తేనేమో సినర్జియన్ సంబంధించి యాక్టివ్ ఇంగ్రేడియం ప్రైవేట్ లిమిటెడ్లో జరిగినటువంటి పరిస్థితి, ఏం చెప్తారు దీని గురించి? అసలు ఎక్కడ సేఫ్టీ అనేది లేదనుకోవాలా? భద్రతా ప్రమాణాలు సేఫ్టీ అనేటువంటి లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి వరుస ప్రమాదాలకు నిలయంగా మారుతూ ఉంది. ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు జరుగుతున్న భద్రతా ఆడిట్ నిర్వహించడం లేదు. పక్కనే ఉన్న సాయినాథ్ ఫార్మా కంపెనీ మూసివేశారు. ఎన్జీటీలో కేసు నడుస్తూ ఉంది. అంటే ఫార్మా పరిశ్రమల్లో ఈ రకంగా ఇసాక సాల్వెంట్లో భారీ ప్రమాదం జరిగింది. ఈ రకంగా వరుస ప్రమాదాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల కార్మికుల యొక్క భద్రత, రక్షణ, సంక్షేమాన్ని పూర్తిగా యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. దీనివల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఈ రాష్ట్రం కూడా స్వయంగా ఒక ముఖ్యమంత్రి అసలు మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు, కనీసం దీని మీద ఇప్పటివరకు ముందుకు రాలేదు, వాళ్ళు మాట్లాడిందే లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటే ఇక్కడ అసలు ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, యాజమాన్యాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ కార్మికులు ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? కార్పొరేట్ పరిశ్రమలుగా ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమలు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేయగలనేటువంటి ధీమాతో వాళ్ళు లాభాలు గడించడం వల్ల యాజమాన్యాలు ప్రభుత్వాలని కంట్రోల్ చేస్తున్నాయి. ప్రభుత్వాలు వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో కనిపించడం లేదు. గతంలో మనం చూసాం అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యాలు చెప్పినట్లు ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప ప్రభుత్వాలు ఆదేశించి ప్రభుత్వాలు విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఒక్క సంఘటన అనేటువంటిది కూడా లేదు. అందుకని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, ఎసెన్షియల్ ఫార్మాలో అమెరికా పారిపోయాడు యాజమాన్యం, నేను పట్టించుకొని ఇష్టం వచ్చింది చేసుకో అన్నట్లుగా ముఖ్యమంత్రిగా స్వయానే స్పందించలేనటువంటి పరిస్థితి. అందుకని ఇలాంటి పరిశ్రమల మీద కఠినమైన చర్యలు ఉండాలా, భద్రతా ప్రమాణాలు అమలయ్యేటట్లుగా ఉండాలా, కార్మికుల యొక్క ప్రాణాలకు రక్షణ ఉండాలి. ముందు ఆ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకోటి చూస్తే, ముఖ్యంగా చూస్తే దాదాపుగా నలుగురు వీళ్ళకి సంబంధించినటువంటి మన ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఒకసారి లోపల చూడొచ్చు. లోపల నుంచి బయటికి వస్తున్నటువంటి వాళ్ళని కూడా క్షణాల్లో ఎవరైనా బయటకు వస్తున్నటువంటి సమయంలో కూడా తలుపులేసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నలుగురు జార్ఖండ్కి సంబంధించినటువంటి కార్మికులు అంటున్నారు. అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? దాదాపుగా 70% వరకు గాయాలు పాలయ్యారు. వాళ్ళకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఉంది. భద్రత ఎలాగో లేదు. కనీసం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? మేనేజ్మెంట్ వాళ్ళు ఏమైనా మాట్లాడిన పరిస్థితి ఉందా? ఇక్కడ ప్రమాదం జరిగి కనీసంగా అర్ధరాత్రి 12 గంటలకు ప్రమాదం జరిగితే ఉదయం 10 గంటల వరకు కూడా చాలా గోప్యంగా ఉంచింది యాజమాన్యం. మేము కార్మిక సంఘ నాయకులు, మేము సిఐటి నాయకులు, సిపిఎం నాయకులు మేము కంపెనీలోకి వచ్చి ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి మళ్ళీ బాహ్య ప్రపంచానికి చెప్పే వరకు కూడా ఎక్కడా కూడా లీక్ చేయలేదు. అంటే ఇది ఎంత గోప్యంగా, ఎంత దుర్మార్గంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయన్నది ఈ ఘటన దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈరోజు కార్మికులందరూ కూడా తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కంపెనీలు ఉన్నారు. ఎప్పుడు ఏ కంపెనీలో ఏ ప్రమాదం జరుగుతుందో, ఎలాగ మేము మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అని చెప్పేసి ఆందోళనతో వారి కుటుంబాలన్నీ కూడా గడుస్తున్నాయి. నిన్న చనిపోయి 48 గంటలు జరగలేదు, 48 గంటలు కాలేదు, ముఖ్యమంత్రి వచ్చారు. ఇలాగే ఇక్కడ అభివృద్ధితో పాటు పరిశ్రమల భద్రత కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. అయినా సరే ఈ యాజమాన్యాలకు అవేమీ లెక్కలేదు. మేము చెప్తున్నాం, సిపిఎం పార్టీ, సిఐటి ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాల అండతోటే మీరు ఇలా రెచ్చిపోతున్నారు. కార్మికుల ప్రాణాలంటే కనీసంగా పట్టించుకునే పరిస్థితి లేదు, మీకు భద్రత అంటే మీకు కనీసంగా విలువ లేదని చెప్పేసి మేము చెప్తున్నాం. అంటే ఇక్కడ చూస్తే ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఈ మేనేజ్మెంట్ ఏమైనా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉందా? స్వయాన ముఖ్యమంత్రి కార్మికులు గాయపడినటువంటి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కనీసం సినర్జిన్ మేనేజ్మెంట్ అయినా స్పందించిందా? యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహారం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంది. నిన్న మనందరూ తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తే కనీసం మేనేజ్మెంట్లు కూర్చోలేదు ఎసెన్షియల్ కంపెనీలో. ఈ కంపెనీలకు సంబంధించిన దానిలో రాత్రి 10 గంటలకి, రాత్రి 12 గంటలకు జరిగితే జార్ఖండ్ వాళ్ళు 3, విజయనగరం సూర్యనారాయణ ఫార్మ్ స్టేషన్ 4 దెబ్బతెళ్తే మీలాంటి ప్రెస్ వాళ్ళు వస్తే బాహ్య ప్రపంచానికి తెలియని స్థితి ఉంది. ఎలా ఈ ప్రమాదం ఎలా జరుగుండొచ్చని అసలు మీరు కార్మికులతో మాట్లాడితే ఏం చెప్తున్నారు? మేము లోపలికి వెళ్ళాము, రియాక్టర్ ఏదైతే ఉందో దాన్ని లోడ్ చేస్తున్నారు. లోడ్ చేస్తున్న వెంటనే స్పార్క్ వచ్చింది. స్పార్క్ వచ్చిన వెంటనే 4గురికి ప్రమాదం జరిగిందని అది వాళ్ళు చెప్తున్న ఒక వాదన, యాజమాన్యాలు చెప్తున్న వాదన. ఇప్పుడు ఇండాస్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈరోజు కెమికల్ రియాక్షన్స్ చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు. పాత రియాక్టర్స్ ఏవైతున్నాయి, పాత రియాక్టర్స్ ఉన్నాయి. ఈరోజు కంప్యూటర్ రియాక్టర్స్ వచ్చిన తర్వాత, కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఉత్పత్తి తీసుకురావచ్చు. అదే కాదు, ఈరోజు మనందరూ తెలుసు, కోవిడ్ వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు లాభాలు ఆర్జించారు. కనీసం ఒక్కరికైనా డబ్బులు ఇస్తున్నారా? మనకు తెలుసు, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు యాజమాన్యాలు ఏమి కనీసం పట్టించుకోలేదు. అదే కాదు, ఇంత ప్రమాదం జరిగితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫ్యాక్టరీ
ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నారు, ఫైర్ ఆఫీసర్ మీరు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళారు అంటే ఇవన్నీ కావాల్సి ఉండే కుమ్మక్కయ్యే యాజమాన్యాలకి అనుకూలంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని విశాఖపట్నంలో ఒకవైపున ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, ఇంకోవైపున ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్నాయి. దీనికి సంబంధించి రెగ్యులర్గా ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి సమగ్రమైన నివేదిక తయారు చేసి భద్రతా ఆడిట్ మీద సీరియస్గా ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక విషయం చెప్తున్నాడు, భద్రతా ప్రమాణాలు కానీ చూస్తే సేఫ్టీ ఆడిట్ జరిగితే కంపెనీలు వెళ్ళిపోతాయని. అని కంపెనీలకు సంబంధించిన దానిలో భద్రత కల్పిస్తారు, కార్మికులకు సంబంధించిన దానిలో మీకేం లేదని. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని కార్మికుల భద్రత గురించి చట్టం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ విజువల్లో కూడా చూడొచ్చు, వాళ్ళకి సంబంధించి లోపల ఇప్పటికే ప్రమాదం జరగడం, ప్రమాదానికి సంబంధించినటువంటి దాదాపుగా 4 కార్మికులకి అంటే విజయనగరానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా 3 జార్ఖండ్కి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా 70% గాయాలతో ఉన్నా కూడా కేవలం వీళ్ళ హాస్పిటల్లోకి తీసుకువెళ్ళి వీళ్ళందరినీ కూడా చేర్పించినటువంటి పరిస్థితి ఉంది. స్వయాన మరికొద్దిసేపట్లో రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ కూడా ఎవరు కనీసం రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి